ఎక్కడో ఏదో జరుగుతుంటే మనకేమవుతుంది అన్నటువంటిది మనకు తెలిసిన వాళ్ళందరూ బాగానే ఉంటారు కదా అనుకుంటుంటాం. కానీ హిందువుల యొక్క ఈ అశక్తత, ఈ తెలివి తక్కువతనమే శతాబ్దాల పాటు మనల్ని నాశనం చేసింది. మన కల్చర్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి. అయినా నిలబడి తట్టుకోగలిగామంటే కొందరైనా కసిగా ప్లాన్డ్గా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకి ఒక పరీక్ష లేదా ఒక పాఠం. ఏంటంటే ఇది ఒక వాట్సాప్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక స్టేటస్ ఏంటయ్యా అంటే, అక్కడ ఉన్నటువంటి హిందూ ఆడపిల్లలు ఎవరెవరు అన్నటువంటి దాని మీద షేర్ చేసుకుంటున్నారు. ఈ కొత్త అవామీ లీగ్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి సంస్థలు లేదంటే కనుక మతపరమైనటువంటి వ్యవస్థలకి సంబంధించిన ప్రతినిధులు అందులో మెన్షన్ చేసుకుంటూ సో హిందూ అమ్మాయి, హిందూ అని కూడా కాదు, ఆ భారతీయురాలు నా ప్రాపర్టీ, ఈ భారతీయురాలు నా ప్రాపర్టీ, ఇది నువ్వు తీసుకో, దాన్ని నేను తీసుకుంటా. ఇది వాట్సాప్లో ముందుగా ప్లాన్ చేసుకుని ఆ తర్వాత ఒక్కసారిగా దాడి చేస్తూ వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి ఎత్తుకుపోతున్నటువంటి సంఘటనలు అనేది చోటు చేసుకుంటున్నాయి. అంటే ఈ గొడవల మధ్యలో వాళ్ళని కాపాడేటటువంటి వాళ్ళే లేనటువంటి పరిస్థితి. భారతదేశంలో ఇట్లాంటి అల్లకల్లోలాలు సృష్టిస్తున్న సందర్భంలో అదేదో మోడీని వ్యతిరేకం, మోడీ నియంతృత్వానికి వ్యతిరేకం అంటూ పనికి మాలిన ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి వెధవ మేధావులు భారతదేశంలో చాలామంది ఉన్నారు. అట్లాంటి దరిద్రపు మేధావులకి వాళ్ళిళ్లలో ఇట్లాంటి పరిస్థితి వస్తే అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారో తెలియదు. ప్రస్తుతం అయితే మాత్రం ప్రతి హిందువు అప్రమత్తం అవ్వాల్సిన సందర్భం.